హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అయితే తెలంగాణ స్టేట్కి సంబంధించిన డిగ్రీ మ్యాథ్స్ సెమిస్టర్ 2లో యూనిట్ 1కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చెప్పబోయే మోడల్ ఏంటంటే dx/p ఈజ్ ఈక్వల్ టు dy/q ఈజ్ ఈక్వల్ టు dz/r. దాన్ని సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్పచ్చు. సరే, ఈ తెలంగాణ స్టేట్లో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ అలానే తెలంగాణ యూనివర్సిటీ, సో వీళ్ళందరికీ ఈ యొక్క సెమిస్టర్ 2లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ ఉంటుంది కాబట్టి గమనించండి. ఎస్, మరి dx/p ఈజ్ ఈక్వల్ టు dy/q ఈజ్ ఈక్వల్ టు dz/r లాగా ఉంది. అంటే మెథడ్ ఆఫ్ మల్టిప్లైయర్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి చేస్తాం. కేస్ 1 కేస్ 2ని ఉపయోగించి చేస్తాం. ఫైనల్గా మనం ఇంటిగ్రేషన్ చేయాలి, వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే డినామినేటర్ వాల్యూని 0 వచ్చేలాగా చేయాలి. ఎస్, మీరు ప్రాబ్లమ్ని ఫస్ట్ రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డినామినేటర్లో ఉన్న టర్మ్స్ అన్నిటినీ మీరు యాడ్ చేసేసేయండి. ఓకే, ఎక్స్తో మల్టిప్లై చేసుకోవడం xy మైనస్ xz, అదేవిధంగా ప్లస్ yz మైనస్ xy, అదేవిధంగా xz మైనస్ yz, మైనస్ yz ప్లస్ yz మైనస్ xy ప్లస్ xy మైనస్ xz ప్లస్ xz క్యాన్సిల్ అయిపోయింది. సో డినామినేటర్ 0 అయిపోయింది కాబట్టి మనం ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. సో నేను ఏం చేశాను అంటే వీటిని యాడ్ చేసేసాను డినామినేటర్లో ఉన్నట్టు. సో అంటే ఇంకేం లేదంటే 1 ఇంటూ ఎక్స్, 1 ఇంటూ డిఎక్స్, 1 ఇంటూ డివై, 1 ఇంటూ డిజెడ్ ఏం లేదు. సో ఇక్కడ మీరు గమనిస్తే 1 ఇంటూ ఎక్స్ ఇంటూ వై మైనస్ జెడ్ ప్లస్ 1 ఇంటూ అంటే ఆ 1 1 1 ఏమంటామంటే మెథడ్ ఆఫ్ మల్టిప్లైర్స్. సో అదే అన్నమాట. సో 1 1 1ని మల్టిప్లైయర్స్ అంటాము. సో అందువల్ల దీన్ని మెథడ్ ఆఫ్ మల్టిప్లైయర్స్ అంటాం. సో ఇప్పుడు ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఇంటెగ్రల్ dxx, ఇంటెగ్రల్ dyy, ఇంటెగ్రల్ dz అయిపోతుంది. సో అదేవిధంగా ఇంకొక సొల్యూషన్ని కనుక్కోవాలి. మరి ఇంకొకటి ఏంటంటే మీరు గమనిస్తే ఇక్కడ ఎక్స్ ఉంది. ఒకవేళ ఎక్స్ క్యాన్సిల్ చేసేస్తే ఏమైపోతుంది? ఎక్స్ ఇంటూ 1/x క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుందంటే డినామినేటర్లో y మైనస్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్, అంటే 1/yని వైతో మల్టిప్లై చేస్తాం, సెకండ్ టర్మ్ని 1/zతో మల్టిప్లై చేస్తాము. మళ్ళీ మీరు గమనిస్తే మైనస్ వై ప్లస్ వై మైనస్ జెడ్ ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్, అంటే డినామినేటర్ 0 అయింది కాబట్టి సో 1/x 1/y 1/z dz వాటిని ఏమంటామంటే మల్టిప్లైయర్స్ అంటాము. ఓకేనా, ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఇంటిగ్రల్ 1/x log x, సో ప్లస్ ఇంటిగ్రల్ 1/y dy log y, 1/yz 1/y, చివరిగా ఇంటిగ్రల్ 1/z dz అంటే లాగ్ z. ఓకేనా, ఎస్, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి. గివెన్ ఈక్వేషన్ ఈస్ dx/x ఇంటూ y మైనస్ z ఈజ్ ఈక్వల్ టు dy/y ఇంటూ z మైనస్ x is equal to dz/z into x minus y. So that is taking as 1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా ఉందంటే dx/p dy/q dz/r. This is in the form of dx/p is equal to dy/q is equal to dz/R. Okay, again given equation is simultaneous differential equation. Given ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? simultaneous differential equation. సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, మరి కేస్ 1 ఏంటో ఒకసారి చూద్దాం. 2 కేసెస్ని చేయాల్సి ఉంటుంది. మరి ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన ప్రాబ్లమ్ని తీసుకొని మెథడ్ ఆఫ్ మల్టిప్లైర్స్
ని ఉపయోగించాలి. గ్రూపింగ్ ఎందుకు చేయకూడదంటే, గ్రూపింగ్ అంటే ఫస్ట్ ఈ రెండిటిని తీసుకుంటే మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే వేరియబుల్ని సపరేట్ చేయలేము. ఎక్స్ పక్కన డిఎక్స్ ఉండాలి, వై పక్కన డివై ఉండాలి. కాబట్టి సో మనం అలా చేయకూడదు అనమాట. ఎస్, ఇప్పుడు మన ప్రాబ్లమ్ని తీసుకుంటే సో డిఎక్స్ బై ఎక్స్ ఇంటూ వై మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డివై బై వై ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ is equal to dz divided by z into x minus y. ఓకే, ఇప్పుడు నేను ఒక టెక్నిక్ ఏం చెప్పాను, మల్టిప్లైస్ ఏంటి 1 1 1. ఓకేనా, సో దట్ ఈస్ ఈక్వల్ టు డినామినేటర్లో 1 ఇంటూ ఎక్స్ ఇంటూ ఇంకా y మైనస్ జెడ్ అలానే రాయండి, ప్లస్ 1 ఇంటూ వై ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్, అదేవిధంగా 1 ఇంటూ z into 1 into z into x minus y. ఓకే, ఎస్, ఇక్కడ 1 1 1 ఏమంటాం, మల్టిప్లైర్స్ అంటాం. సో వాటిని న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. సో అంటే 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ న్యూమరేటర్ అంటే ఇదే కదా, ప్లస్ 1 ఇంటూ డివై ప్లస్ 1 ఇంటూ డిజెడ్. ఓకేనా, ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే డినామినేటర్లో ఉన్న టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అవుతాయి. ఒకసారి చూద్దాం. 1 ఇంటూ డిఎక్స్ అంటే డిఎక్స్ అవుతుంది, 1 ఇంటూ డివై అంటే డివై, 1 ఇంటూ డిజెడ్ అంటే డిజెడ్. డినామినేటర్లో 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్, ఎక్స్ని ఈ రెండింటితో మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ అవుతుంది ఎక్స్ జెడ్. అదేవిధంగా 1 ఇంటూ వై అంటే వై, వై ఇంటూ జెడ్ అంటే వై జెడ్, ఈ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది వైఎక్స్ ఆర్ ఎక్స్ బై వాట్ ఎవర్ ఇట్ ఈస్. 1 ఇంటూ జెడ్ అంటే జెడ్, జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ జెడ్ ఇంటూ వై ఆర్ వైజెడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మైనస్ వైజెడ్ ప్లస్ వైజెడ్, జెడ్ ఎక్స్ ఎక్స్ జెడ్, ఎక్స్ బై క్యాన్సిల్. కాబట్టి డినామినేటర్లో ఉన్న టర్మ్ అంతా మొత్తం 0 అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడు ఇంకా దీన్ని 0కి ఈక్వేట్ చేసేస్తాం. ఓకే, so therefore dx plus dy plus dz is equal to 0. ఇంటిగ్రేషన్ చేస్తున్నాను, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, లేకుంటే ఆన్ ఇంటిగ్రేషన్ we get, on integration we get. So integral dx plus integral dy plus integral dz is equal to 0. ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్, ఇంటెగ్రల్ డివై అంటే వై, ఇంటెగ్రల్ డిజెడ్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు C1. దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. ఇదే విధంగా కేస్ 2 చేద్దాం. ఓకే, కేస్ 2. మరి కేస్ 2లో ఏం చేస్తాం, మళ్ళీ ఈ ప్రాబ్లమ్ని తీసుకోవాలి కదా. ఎస్, ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయాలి అంటే, నేను స్టార్టింగ్లో చెప్పాను డినామినేటర్ని 0 వచ్చేటట్టు చేయాలి. ఈ 1/xతో మల్టిప్లై చేయాలి ఈ టర్మ్స్ని, 1/yతో సెకండ్ టర్మ్, 1/zతో అలా చేసేస్తే మైనస్ జెడ్ ప్లస్ జెడ్, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, మైనస్ 5 ప్లస్ 5 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, కాబట్టి ఇక్కడ మల్టిప్లైర్స్ ఏమంటే 1/x 1/y 1/z. ఓకే, 1/x dx ప్లస్ 1/y dy ప్లస్ 1/z dz divided by, so 1/x into x into y minus z plus 1/y into y into z minus x plus 1/z into z into x minus y. మీరు గమనిస్తే ఈ ఎక్స్ బై ఎక్స్ క్యాన్సిల్, వై జెడ్ జెడ్. సో ఇంకా న్యూమరేటర్లో ఏ టర్మ్ ఉంటుందంటే 1/x dx ప్లస్ 1/y dy ప్లస్ 1/z dz డివైడెడ్ బై డినామినేటర్లో ఉన్న టర్మ్ అంతా 0 అయిపోతుంది. చూద్దాం. సో y మైనస్ జెడ్ ప్లస్ ఇంకేం లేదంటే ఇక్కడ 1 ఉంటుంది, ప్లస్ z మైనస్ ఎక్స్ ప్లస్ x మైనస్ వై, మైనస్ వై ప్లస్ వై, మైనస్ జెడ్ ప్లస్ జెడ్, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/x
dx plus 1 by y dy plus 1 by z dz. Denominator becomes 0. ఓకే, కాబట్టి ఇప్పుడు దీన్ని అంతటిని జీరోకి ఈక్వేట్ చేస్తాం. సో therefore 1 by x dx plus 1 by y dy plus 1 by z dz is equal to 0. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తాం, ఎందుకంటే x పక్కన dx ఉంది వేరియబుల్, కాబట్టి ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఆన్ integration we get, so integral 1 by x into dx plus integral 1 by y dy integral 1 by z into dz, that is 0. ఇంటెగ్రల్ 1 by x log x అవుతుంది. సో log x plus integral 1 by y log y plus integral 1 by z log z is equal to c2. ఎందుకంటే ఇక్కడ c1 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ యాడ్ చేసాం కేస్ 1లో, ఇప్పుడు c2ని. సో దిస్ ఈజ్ మీరు log a plus log b plus log c, అంటే దీన్ని మీరు ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చు. అన్ని లాగ్లో ఉంటే మీరు log c2 రాసుకోవచ్చు. log a plus log b log c. సో ఫార్ములా log of a into b into c, అంటే x into y into z is equal to log c2. Both sides log cancel. x into y into z is equal to c2, that is taking as 3. Okay, from 2 and 3 gives the complete solution to the given d అని చెప్పచ్చు. From equation 2 and 3 gives complete solution to the given d. given d అని చెప్పచ్చు. ఓకేనా, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం.